హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఖజానా శాఖ సంచాలకుల వారి ఆదేశాలు మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కీలక సమాచారం. ఖజానా శాఖ సంచాలకుల ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు ఎన్ మోహన్ రావు గారు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఇకపై పెన్షనర్లు విజయవాడకు ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరం లేకుండా జిల్లాల్లోనే ప్రత్యక్షంగా పెన్షన్ అదాలతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, ఖజానా శాఖ చర్యలు. పెన్షన్ జీపీఎఫ్ సమస్యల పరిష్కారం, జిల్లాలోనే పెన్షన్ అదాలతుల నిర్వహణ, పెన్షనర్లకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు. ఇక ఏర్చుకోలేని పెన్షన్ జీపీఎఫ్ డబ్బుల పట్ల స్పష్టమైన మార్గదర్శకాలు. ఖజానా శాఖ సంచాలకులు మోహన్ రావు గారి ప్రకటన ప్రకారంగా పెన్షన్ మరియు జీపీఎఫ్ కు సంబంధించి పెన్షనర్లు, ఉద్యోగులు అనవసరంగా విజయవాడకు రావాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఏజీ అకౌంట్ జనరల్ ఆధ్వర్యంలో అధికారులే జిల్లాలకు వెళ్లి పెన్షన్ అదాలతులను నిర్వహిస్తారు. పెన్షనర్లు స్వయంగా హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. మరి రాజమహేంద్రవరం పెన్షన్ అదాలత్ ముఖ్య సంఘటన. రాజమహేంద్రవరంలో నిర్వహించిన పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమంలో మోహన్ రావు గారు మాట్లాడుతూ ఈ నెల 21న కాకినాడలో మరో పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు రాష్ట్ర జేఏసీ కార్యదర్శి అండ్ ఏఈఓ సంఘ అధ్యక్షుడు డి వేణుమాధవ్, జిల్లా ఖజానా శాఖ అధికారి ఎస్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు టి శ్రీనివాసరావు, నగర ఎన్జిఓ సంఘ ఉపాధ్యాయులు మరియు ఖజానా శాఖ ఉద్యోగులు. ఈ సందర్భంగా మోహన్ రావు గారు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు పెన్షనర్లకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడాలని అయితే కోరారు. పెన్షన్ అదాలత్ యొక్క ప్రయోజనాలు. పెన్షనర్ల సమస్యలు స్థానికంగానే పరిష్కరించుకునే అవకాశం, లావాదేవీలలో పారదర్శకత పెరుగుదల, అనవసర ప్రయాణ ఖర్చులు తగ్గింపు, పెన్షన్కు సంబంధించి సమస్యలు వేగవంతంగా పరిష్కారం. తదుపరి అదాలత్ ఫిబ్రవరి 21న కాకినాడ. పెన్షనర్లు, ఉద్యోగులు తమ సమస్యలను అయితే ఈ అదాలత్లో సమర్పించి తక్షణ పరిష్కారం పొందే అవకాశం అయితే ఉంటుంది. సో పెన్షనర్లు ఇకపైన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ జిల్లాలోనే, మీ సొంత జిల్లాలోనే అధికారులు పెన్షన్ అదాలత్ని అయితే నిర్వహిస్తారనమాట. సో వీలు ఉన్నట్లయితే మీ యొక్క జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.